ఆ పోలీసు వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ తీసుకున్నారే కానీ ఎవరో కొంతమంది దుండగులు చేశారని చెప్తున్నారే కానీ తప్ప మిగతాది ఏం చేయడం లేదు. కేసు కట్టారు, కేసులో ఎవ్వరి పేర్లు లేవు. మేమైతే సాక్ష్యాధారాలతో సహా సీసీ ఫుటేజ్లు అన్నీ చూపించాం. అయినా కూడా ఆ ఫుటేజ్లో ఉన్న పేర్లు కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండానే ఎవరో దుండగులు అని చెప్తున్నారు. మేమైతే చెప్తున్నాం, అక్క కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి కొంతమంది అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు మొత్తం అక్క కళ్ళలో ఆనందం చూడాలని చూస్తున్నారే తప్ప ఎందుకని ప్రెస్ మీట్లు పెట్టి రోజు గందరగోళం, కొవ్వొత్తు ర్యాలీలు, ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ ఎందుకని? కానీ మేము నష్టపోయాము, మీరే నష్టపోలా. నష్టపోయింది మేము. మా ఇళ్ళు ధ్వంసం చేసి మేము గూడు గుడారం లేకుండా మేము ఉన్నాం. కానీ అదేవిధంగా మొన్న ప్రశాంతమ్మ గారు మొన్న 5వ వార్డు తిరుగుతూ ఏమని చెప్పారంటే, ప్రసన్న కుమారుడి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టుకొని ఇంటికాడ ప్రతి ఒక్కరికి ఎగ్జిబిషన్ చూపిస్తున్నారు, ఒక గుడారం అదే షామేన వేసుకొని ఉండి పెట్టుకున్నారని చెప్పి మళ్ళా విమర్శలు చేశారు. అయినా కూడా మేము ఆ విమర్శలకి మళ్ళీ ప్రతివిమర్శలు మేము చేయలే. ఎందుకని విమర్శలు చేస్తున్నారు మీరు? మీకేం పని బాట లేదా? మేమేమని అడిగాము? అభివృద్ధి గురించి మాట్లాడాము, అభివృద్ధి కాంక్షతో. అభివృద్ధి మేము చేసిన అభివృద్ధిని మీరు ఏం చేశారు ఒక్క సంవత్సరంలో చెప్పండి. మేము చేసిన అభివృద్ధి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసాం. ఆ అభివృద్ధికి సంబంధించిన కావాలంటే మీరు చర్చకు రండి, మేము చర్చ కూర్చుంటాం. ఎక్కడైనా సరే కూర్చొని మాట్లాడుకుందాం తప్ప దాని గురించి ఎందుకని కానీ ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏదైనా లాభమా? ఏమీ ఉండదు. అంతేగాని మీ సుపరిపాలన మీరు తిరగతా ఉన్నారు కదా, తిరగని జలసాగా చేసుకోండి. మీరు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏమేం చేశారో మీరు చెప్పండి. మేమేం చేసాము ఈ 5 ఏళ్లలో మేము చెప్తాం. 2.5 సంవత్సరం మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీలో ఏ విధంగా పనులు చేసామో మాకు తెలుసు. ఆ పనులన్నీ మీ పక్కనే పెట్టుకొని అందరూ అవినీతి అంటున్నారు. అవినీతి ఎక్కడో లేదమ్మా, మీ పక్కనే ఉన్నారు అవినీతి వాళ్ళంతా. ప్రసన్న కుమార్ కాడ ఉన్న వాళ్ళంతా ఏడున్నారంటే ఈరోజు మీ పక్కనే ఉన్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళంతా చేసింది? అవినీతి పనులే వాళ్ళు. ఆ అవినీతి పనులు మీరు పక్కన పెట్టుకుంటే అవినీతి కాక ఇంకేమవుతుంది మీరు చేస్తున్నది? అందుకని మీరు సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే చర్చకు వస్తారా, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నామమ్మా, రాండి, కూర్చుందాం, మాట్లాడదాం. అంతేగాని ఈ విధంగా చేయడం దారుణంగా ఉంది. అదేవిధంగా మా ఇంటి మీదకి వచ్చి ఇల్లు పగలగొట్టి అన్నీ చేసినా కూడా మీరేం అవినీతి రహితం సుపరిపాలన చేస్తామన్నారు. ఈ విధంగా మీరు ఇళ్ల మీద పంపించి గందరగోళాలు సృష్టించింది మీరా మేమా? అదొకటి ఆలోచించండి. మీరు మీ మనస్సాక్షి మీరే ఆలోచించుకోండి. అంతకన్నా ఇంకేం మేము చెప్పేది ఉండదమ్మా. నమస్కారం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.